పూర్ణాలు చేసుకునే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం నానబెట్టి ఉంచుకోవాలి, వేరుశనగ పప్పులు, బెల్లం, మినపప్పు బియ్యాన్ని ఇలా మెత్తగా రుబ్బి ఉంచుకోవాలి. వేరుశనగ పప్పులు కళాయిలో వేసుకుని మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. వేరుశనగ పప్పులు వేగినాక పొట్టు తీసుకుని మనం మిక్సీ పట్టుకుని ఇలా మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బెల్లం కరిగినాక దాంట్లో వేసుకోవాలి. బెల్లాన్ని ఇలా కరగబెట్టుకోవాలి. పాకం రావసరం లేదు. కరిగిన బెల్లంలో వేరుశనగ పప్పులు పొడి దీంట్లో వేసుకుని మనం తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లోనే మనం 2 యాలక్కాయలు దంచుకున్న పొడి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని మనం తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది పూర్తిగా తిప్పుకునేలా చల్లారిపోవాలి. ఈ పిండి ఉండకి రావాలి, ఇలా దగ్గరికి రావాలి. ఇంకా ఇలా తిప్పుకుని పూర్తిగా చల్లారిపోయినాక మనం ఉండల్లాగా చేసుకుని మినప్పప్పు బియ్యం రుబ్బుకున్న పిండిలో మనం 1 స్పూను ఉప్పు వేసుకుని ఆ పిండి కలుపుకున్నాక ఈ ఉండలు వేసుకుని ఇలా పూర్ణాలాగా వేసుకోవాలి. నూనెలో వేరుశనగ పప్పులు బెల్లంతో చేసుకునే పూర్ణాలు ఇవి. ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పూర్ణాలని 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. పూర్ణాలు ఇలా ఎర్రగా వేగినాక మనం వీటిని ప్లేట్లో తీసుకోవాలి. పూర్ణాలు రెడీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి.